అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్స్ లాస్ట్ టైం రాకముందు ఏమన్నారంటే అమరావతి రాజధాని అని చెప్పి మరి అక్కడ రైతుల్ని ప్రజల్ని మోసం చేసి పదవి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కట్టనివాడు మరి 3 రాజధానులు ఎలా చేస్తాడనేది అందరిలో సందేహం ఉంది. రాజధాని ఉంటే ఒక సెంట్రల్ ప్లేస్ ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది. దాని నుంచి మనము డీసెంట్రలైజ్ గవర్నెన్స్ చేసుకోవచ్చు. మరి అది కూడా తెలియని ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఉన్నాడంటే అది మన దురదృష్టం. మరి రాజధానులు ఇల్లు కట్టుకుంటా అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు. మరి మాట మీద నిల్చొని ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. కావున ప్రజలు ఎవరు కూడా ఆ విషయం నమ్మట్లేదు. మరి రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చాక మరి 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో బీసీల సంక్షేమానికి వాళ్ళ అభివృద్ధికి మరి చేస్తారని నేను బీసీ డిక్లరేషన్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే బీసీలకు కమ్యూనిటీ హాల్స్, అలాగే బీసీ భవనాలు, అలాగే మరి విదేశీ విద్య కూడా చదువుకోవడానికి ఎటువంటి షరతులు లేకుండా ప్రోత్సహించడానికి నిన్న బీసీ డిక్లరేషన్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇలా చూస్తే మరి బీసీలకు అటు రాజకీయాల్లో లేకపోతే విద్యలో అలాగే వారి అభివృద్ధిలో ఎంతో చిత్తశుద్ధిన ప్రభుత్వం, ఒక విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి బీసీలు అంటే టీడీపీ అంటే బీసీలు అనేది తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అలాగే ఉంది. మరి బీసీ సోదరులు వెన్నెముక లాంటి వాళ్ళు తెలుగుదేశం జనసేన పార్టీకి. అలాగే మరి బీసీలో ఉన్న ఇప్పుడున్న సప్లాన్ ఫండ్స్ కూడా అన్నీ కూడా దారి మరలించారు వైసీపీ ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చాక సప్లాన్ ఫండ్స్, బీసీ సప్లాన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వారి అభివృద్ధికి, వారి సంక్షేమానికి ఉపయోగిస్తారని చెప్పి నిన్న బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అలాగే మనతో పాటు ఈ యుద్ధంలో సంసిద్ధంగా ఉన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి, వీర మహిళలకి మరి వారు ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజున ఇక్కడ శ్రీనివాసపురంలో నన్ను రిసీవ్ చేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.